క్యారెట్ కోవా హల్వా. క్యారెట్ కోవా హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తురిమిన క్యారెట్, నెయ్యి, కోవా, ఉప్పు, బెల్లం, యాలకుల పొడి అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ మనం మిక్స్ చేసుకుని కలుపుకుంటూ ఉండటమే, అంతే సింపుల్ ఈ రెసిపీ. మంచి పాకం వచ్చే వరకు దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండటమే దీని మెయిన్ ప్రాసెస్ అనమాట. నిలువ ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది ఫర్ దట్ మ్యాటర్. ఇది డెఫినెట్గా కంటి ఆరోగ్యానికి డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే కుక్ చేసేస్తాం కాబట్టి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. సో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని చక్కగా క్యారెట్ ఇవన్నీ అన్నీ యాడ్ చేసేటివి అనమాట. అన్నీ యాడ్ చేసి దాన్ని తిప్పుకుంటూ ఉండటం. క్యారెట్ గురించి మనం బోల్డ్ అనే విషయాలు కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ క్యారెట్ యాడ్ చేసేస్తున్నాను, తురిమిన క్యారెట్. నెక్స్ట్ నెయ్యి. నెక్స్ట్ కోవా కొద్దిగా ఇలా ముక్కల కింద చేసి, ఇలాగే ఇది కరుగుతుంది ఈజీగా కరగటానికి చిన్న ముక్కల కింద. నెక్స్ట్ బెల్లం, కరెక్ట్గా 3 స్పూన్లు. కొంచెం చిటికెడు ఉప్పు. ఫ్లేవరింగ్ ఏజెంట్ ఏంటంటే యాలకుల పొడి. సో దీన్ని చక్కగా మిక్స్ చేసుకుంటాం. ఈ బెల్లం కరిగి ఆ క్యారెట్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది అన్నమాట బెల్లంలో. చక్కటి పాకం వచ్చిన తర్వాత మనము దీన్ని తీసేసుకోవచ్చు. సో చక్కగా కరిగిపోయింది చూడండి. బెల్లం కరిగేటప్పటికి ఏంటంటే మనకి ఇదంతా కూడా ఆ బెల్లంలోనే మొత్తం మనకి క్యారెట్ అంతా చక్కగా కుక్ అయిపోవాలన్నమాట. సో దీన్ని ఇలాగే కలుపుతూ ఉందాము. సో చూడండి చక్కగా మిక్స్ అయిపోయింది. ఇది ఒక మంచి పాకం వచ్చే వరకు, అంటే మొత్తం బాగా కుక్ అయిపోయి అడుగంటుకోకుండా మనం దీన్ని మిక్స్ చేస్తూ ఉంటే మంచి హల్వా లాగా తయారవుతుంది. అప్పుడు మనం దీన్ని తీసేయచ్చు అనమాట. సో డార్క్ బెల్లం యాడ్ చేసాం కాబట్టి కలర్ డార్క్ కలర్లో ఉందన్నమాట. షుగర్ యాడ్ చేస్తే కనుక మనకి క్యారెట్ కలర్లో ఉంటుంది. సో క్యారెట్ కుక్ చేసిన తర్వాత అందులో క్యారెటినాయిడ్స్ అనేవి మనకి బాగా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. క్యారెటినాయిడ్స్ బీటా క్యారెటిన్ అనేది ఏమవుతుందంటే విటమిన్ ఏ కింద మారుతుంది కుక్ చేసిన తర్వాత. దానికి కూడా కొంచెము ఫ్యాట్ అనేది ఉంటే కనుక చక్కగా వైటమిన్ ఏ కింద మారుతుంది, ఎందుకంటే వైటమిన్ ఏ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి. సో కుక్ చేసి మనము క్యారెట్ తీసుకుంటే డెఫినెట్గా కంటికి మంచిది. ఇందులో ఇంకా కొన్ని క్యారెటినాయిడ్స్ ఉంటాయి, బీటా క్యారెటినే కాకుండా. అవన్నీ కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యాంటాక్సిడెంట్ యాక్టివిటీ ఉంటుంది, బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అదే కనుక మనము రా జ్యూస్ లాగా చేసుకుంటే కనుక దాంట్లో ఉన్నటువంటి ఫైబరు, వైటమిన్ సి ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో స్కిన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది క్యారెట్స్. డెఫినెట్గా మనం జ్యూస్ లాగా తీసుకున్నా, లేకుంటే డైలీ వాటిని ఆహారంలో మనము మిక్స్డ్ కర్రీలో మిక్స్ చేసి తీసుకోవటం, లేకుంటే రైస్ కుక్ చేస్తున్నప్పుడు కొన్ని క్యారెట్ ముక్కలు అందులో యాడ్ చేసేసి కుక్ అయిపోతాయి కదా, అలా తీసుకున్నా కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో ఇది కొంచెం దగ్గర పడుతుంది కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే గార్నిష్ కోసము రెడీ చేసుకుందాము. సో చిన్న ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో కొంచెం అంతా గీ యాడ్ చేద్దాము.
ఇందులో ఉన్నటువంటి నెయ్యి, మనం ఏదైతే నెయ్యి యాడ్ చేసామో అదంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చక్కటి హల్వా ముద్దలాగా తయారవుతుంది. అప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇందులో మనము కోవా యాడ్ చేసేటప్పటికి, అంటే ఆఫ్కోర్స్ మనం నెయ్యి తర్వాత బెల్లం ఈ రెండు కూడా చాలా హై క్యాలరీస్, మంచి క్యాలరీ ఇచ్చేటువంటి ఆహార పదార్థం. కొంచెం మోతాదు తీసుకుంటే సరిపోతుంది, మంచి డెజర్ట్ లాగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనము కోవా యాడ్ చేసేటప్పటికి ఏంటంటే కాల్షియం కంటెంట్ అనేది చక్కగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. పాల ప్రోడక్ట్ కాబట్టి కాల్షియం కంటెంట్ అనేది చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. సో ముద్దలాగా తయారవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ మనము జీడిపప్పు గార్నిష్ కోసము, అలాగే ఎండు ద్రాక్ష, సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెము లేట్ అయినా కూడా మాడిపోతూ ఉంటాయి, ఎందుకంటే జీడిపప్పు అంతే, అలాగే కిస్మిస్ కూడా అంతే. వేగిపోయినాయి కదా, వీటిని పక్కకు తీసి పెట్టేసుకుందాం. క్యారెట్ హల్వాలో వేసిన నెయ్యి అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది. క్యారెట్ హల్వా కూడా రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసేసుకుందాం. క్యారెట్ కోవా హల్వా మంచి అరోమా వస్తుంది. క్యారెట్ కోవా హల్వా రెడీ అయిపోయింది. క్యారెట్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీరు, ఎక్కువ ఫైబర్ ఇవన్నీ కలిసి క్యారెట్ను సూపర్ వెయిట్ లాస్ ఫుడ్గా తయారు చేస్తాయి. తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు. క్యారెట్లో విటమిన్ ఏ మరియు యాంటాక్సిడెంట్లు చర్మాన్ని డీటాక్స్ చేసి మొటిమలు తగ్గించి ముఖానికి న్యాచురల్ గ్లో ఇస్తాయి. క్యారెట్లో ఫైటోన్యూట్రియంట్లు ఫాల్కరినాల్, బీటా క్యారోటిన్ కణాలను రక్షించి క్యాన్సర్ ముప్పుని తగ్గిస్తాయి, ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ను. క్యారెట్లో ఐరన్, విటమిన్ సి ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది, రక్తహీనత, బలహీనత తగ్గుతుంది.